దేవుని పరిశుద్ధ నామమునకు మొదటిగా స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆదివారం దినమందు ప్రభు సన్నిధికి చేరువచ్చిన ప్రభు పిల్లలైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సందేశంలోనికి వెళ్ళడానికి ముందు ఒకటి రెండు ప్రకటనలు నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. వచ్చే ఆదివారం మనకు అక్టోబర్ నెలకు గాను మొదటి ఆదివారం అవుతుంది. మన సంఘ కార్యక్రమాలలో భాగంగా మరి మనందరికీ ప్రత్యేకించి బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరికి బలారాధన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి బలారాధన కార్యక్రమానికి సిద్ధపడి రావాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. అలాగనే బలారాధన కార్యక్రమం ముగించబడిన తరువాత సంఘమంతటికి ప్రేమ విందు ఏర్పాటు చేయటం జరుగుతుంది. మన సంఘ బిడ్డలు బుధవారపు వీర్రాజు గారు, అనిత గారు మన సంఘాన్ని ప్రేమించి వచ్చే ఆదివారానికి గాను ప్రేమ విందును వారు ఏర్పాటు చేస్తున్నారు. కనుక ప్రేమ విందుకు కూడా మీరు సిద్ధపడి రావాలని ప్రభు పక్షాన మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. సందేశంలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను. గత వారం మనం ఎస్తేరు గ్రంథ సారాంశాన్ని మనం విన్నాము. రాజైన అహష్వేరోషు పారసీక దేశాన్ని పరిపాలన చేస్తున్న దినాలలో జరిగిన కొన్ని సంఘటనలు, ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ గత వారం మనం ధ్యానం చేశాము. పారసీక దేశాన్ని అహష్వేరోషు రాజు పరిపాలన చేస్తున్నటువంటి దినాలలో జరిగిన చర్యల వివరం ఎస్తేరు గ్రంథములో 10 అధ్యాయాలు ఉన్నాయి. 10 అధ్యాయాలలో రాయబడ్డాయి. ఎస్తేరు గ్రంథంలో కొందరు ప్రముఖమైన వ్యక్తులు కూడా మనకు కనబడతారు. రాజైన అహష్వేరోషు, అలాగనే రాణి అయిన ఎస్తేరు, హేగే, హామాను, అలాగే మొర్దెకై, ఇటువంటి ప్రముఖమైన వ్యక్తులు మనకు బైబిల్ గ్రంథంలో విశేషంగా ఎస్తేరు గ్రంథంలో కనబడతాను. ఈ వ్యక్తులను ఉద్దేశించి నేను గత వారం ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. కొందరి వ్యక్తులను దైవికమైనటువంటి పోలికతో పోల్చి బైబిల్ గ్రంథం చెప్పబడింది. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారని, ఎస్తేరు రాణి వధువు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారని, కన్యకలను సిద్ధపరిచిన హేగే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నారని, మొర్దెకై కాపరికి సాదృశ్యంగా ఉన్నాడని, దుష్టుడైన హామాను సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడని, వారిని ఉద్దేశించిన పోలికలు కూడా నేను గత వారం ఈ మనస్సులో పెట్టాను. ఈరోజు మనము సారాంశాన్ని అంతటిని గ్రహించిన మనము మొర్దెకై యొక్క జీవితాన్ని గూర్చి కొన్ని విషయాలు ధ్యానం చేయాలని నేను ప్రేరేపించబడ్డాను. మొర్దెకై జీవితం చాలా అద్భుతమైన జీవితం. ఎస్తేరు గ్రంథంలో రాణి అయిన ఎస్తేరు గారి పేరిట ఈ గ్రంథం రాయబడినప్పటికీ కూడా ఈ గ్రంథములో చాలా విశిష్టమైన వ్యక్తి, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మొర్దెకై అనేటువంటి వ్యక్తి. ఈ మొర్దెకై వ్యక్తిని గూర్చి బైబిల్ గ్రంథం ఇలా పరిచయం చేసింది. ఇతను షూషను కోటలో నివాసం ఉంటున్నాడు. ఇశ్రాయేలీల గోత్రాలలో 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాలలో ఒకటి బెన్యామీను గోత్రం. ఈ గోత్రానికి చెందినవాడని బైబిల్ చెప్తుంది. ఈ బెన్యామీను గోత్రంలో యాయీరు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒక వంశం ఉంది. ఆ వంశములో పుట్టినవాడు మొర్దెకై అని బైబిల్ వాక్యం చెప్తుంది. మొర్దెకై ఎవరన్నది ఎలాగున్న దేవుని వాక్యం పరిచయం చేస్తూ, మొర్దెకై బెన్యామీను గోత్రములోను యాయీరు వంశములోను, అలాగుననే మొర్దెకై షూషను కోటలో ఆయన నివాసం ఉంటున్నాడని దేవుని గ్రంథం చెప్తుంది. అంత మాత్రమే కాకుండా ఆయనను గూర్చి 7వ వాక్యం 6వ వాక్యములో ఒక మాట కూడా రాయబడింది. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. మొర్దెకై చెరపట్టబడినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి అని బైబిల్ గ్రంథం ఇతనిని గూర్చి పరిచయం చేస్తుంది. మీరంతా మొర్దెకైని గూర్చి ఈరోజు సంపూర్ణంగా నేర్చుకొని మొర్దెకై జీవితాన్ని మీకు కూడా ఒకసారి అన్వయింప చేసుకొని మీరు దీవించబడి ఇక్కడ నుండి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. బెన్యామీను గోత్రములో
యాయీరు వంశములో జీవిస్తున్నటువంటి ఈ మొర్దెకై, ఈయన షూషను కోటలో నివాసం ఉంటున్నాడు. ఈయనను గూర్చి వాక్యం చెప్తుంది, చెరపట్టబడిన వారిలో ఒకడు. ఇతను బానిసగా చెరపట్టబడినటువంటి బానిసలలో ఒకడుగా దేవుని వాక్యం ఇతన్ని పరిచయం చేసింది. ఆ రోజుల్లో తరచు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకసారి బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెకొన్యా మీదికి యుద్ధానికి వెళ్ళాడు. దేవుని ప్రజల్ని ఓడించాడు. ఓడించి తిరిగి వెళ్ళిపోతూ నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఆ దేశములో శేషించినటువంటి ప్రజల్ని, విలువైనటువంటి ఉపకరణాలను తీసుకొని తన దేశానికి వెళ్ళిపోయాడు. ఆ దేశానికి తీసుకొని వెళ్ళినటువంటి చెరపట్టబడిన బానిసలలో ఒక బానిస ఈ మొర్దెకై అనేటువంటి ఒక వ్యక్తి. ఇతని జీవిత ఆరంభం చాలా హృదయ విదారకంగానే మీకు కనబడుతుంది. చెరపట్టబడిన వారిలో ఒకడు, షూషను కోటలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి, బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వ్యక్తి, యాయీరు వంశానికి చెందినటువంటి వ్యక్తి ఈ మొర్దెకై. ఇది ఆయనను గూర్చి దేవుని వాక్యం మనకు పరిచయం చేసినటువంటి మాటలు. కానీ మొర్దెకై జీవితాన్ని గూర్చి ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయంలో చాలా మంచి మాటలే రాయబడ్డాయి. అహష్వేరోషు రాజునకు ప్రధానమంత్రిగా మారాడు. ఆ దేశస్థులందరిలోకెల్లా మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఆ దేశ ప్రజలందరిలో కూడా చాలా అందరికీ ఇష్టడిగా బ్రతికేటువంటి వ్యక్తిగా ఈ మొర్దెకై మారాడని దేవుని వాక్యం చెబుతుంది. ఇతనిని పరిచయం చేసినటువంటి పరిచయ వాక్యాలలో ఇతను ఒక చెరపట్టబడినటువంటి వారిలో ఒకడుగా పరిచయమైనప్పటికీ గ్రంథం ముగింపులో మాత్రం మొర్దెకైని సామాన్యుడిగా మనము చూడము. మొర్దెకై స్థితి కాస్త మారిపోయింది. ఆనాడు చెరపట్టబడినటువంటి మొర్దెకై ఈనాడు అహష్వేరోషు రాజునకు ప్రధాన మంత్రిగా మారిపోయాడు. ఆ దేశస్థులలో మిక్కిలి గొప్పవాడయ్యాడు. అనేకులకు ఇష్టడిగా మారిపోయాడు. అతడు చేసినటువంటి కార్యాలు మాదీయుల పారసీక రాజ్య సమాచార గ్రంథాలలో రాయబడ్డాయి. ఎస్తేరు గ్రంథములో అతి తక్కువగా రాయబడ్డాయి, కానీ మిగిలిన గ్రంథాలలో మొర్దెకై గొప్ప కార్యాలు దేవుని కొరకు చేశాడని దేవుని యొక్క గ్రంథం మనకు వివరిస్తుంది. దేవుడు మొర్దెకై పరిస్థితిని ఎంత ఆశ్చర్యకరంగా మార్చేశాడు. చెరపట్టబడిన వారిలో ఒకడుగా ఉన్నటువంటి మొర్దెకైని ఆ దేశానికి దేవుడు ప్రధానమంత్రిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ స్థితి మొదట కొంచెముగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. నీ ఆరంభ స్థితి దయనీయంగా ఉంటుందేమో, నీ ప్రారంభ స్థితి కొంత దయనీయంగా బాధాకరంగా ఉంటుందేమో, కానీ నీ జీవితం దేవుని చేతుల్లో పెట్టబడితే, నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే నీ అంతిమ స్థితి ఎవరు ఊహించనంత ఉన్నతమైన శిఖరంలో దేవుడు నిలవబెట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు అనడానికి మొర్దెకై జీవితం ఈరోజు దేవుడు నీ ముందు పెట్టాలనుకుంటున్నాడు. మొర్దెకై చెరపట్టబడిన వారిలో ఒకడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు, యాయీరు వంశానికి చెందినవాడు, ఒక అనామకుడుగా మనకు పరిచయం అవుతాడు. కానీ అతని ముగింపు మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అహష్వేరోషు రాజునకు ఆయన ఏమైపోయాడు? ప్రధానమంత్రి అయిపోయాడు. ఆ దేశస్థులందరిలోకెల్లా మిక్కిలి గొప్పవాడైపోయాడు. అనేకులకు ఇష్టడిగా మారిపోయాడు. ఆయన చేసిన కార్యాలు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ మాదీయ పారసీక రాజ్య సమాచార గ్రంథాలలో మొర్దెకై ఎన్నో కార్యాలు చేశాడని ఆ గ్రంథాలలో కూడా రాయబడ్డాయి అని దేవుని వాక్యం చెప్తుంది. ఒక ఎన్నిక లేని వాడిని దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళాడు. చెరపట్టబడిన ఒక బానిస శృంఖలాల్లో నుండి విడిపించి దేశాన్ని శాసించేటువంటి ఉన్నతమైన ప్రధానమంత్రి హోదాకు దేవుడు తీసుకొని వెళ్ళాడు. మొర్దెకై జీవితం మనకేమి నేర్పిస్తుంది అనుకుంటున్నారు? నీవు అతి సామాన్యమైన స్థితిలో ఉన్న నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళగలడని మొర్దెకై జీవితం మనకు నేర్పిస్తూ ఉంది. మొర్దెకై అనేటువంటి పదానికి అర్థం యోధుడు అనర్థం. చెప్పండి, మొర్దెకై అనే పదానికి యోధుడు అనర్థం. పేరులో ఉన్న భావానికి తగినట్టుగానే మొర్దెకై పోరాట స్ఫూర్తి కలిగినటువంటి యోధుడు. అనేక సందర్భాలలో పోరాడాడు.
అంది వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా అందిపుచ్చుకొని తన కుమార్తెను రాణిగా చూడాలని పోరాడినటువంటి యోధుడు మొర్దెకై. శత్రువైనటువంటి హామాను ఉన్నాడు, ఎన్నో కుట్రలు చేశాడు, ఎన్నో పన్నాగాలు పన్నాడు. శత్రువు యొక్క కుట్రలలో నుండి, శత్రువు యొక్క పన్నాగాలలో నుండి నిరుత్సాహపడకుండా పోరాడి గెలిచినటువంటి యోధుడు మొర్దెకై. తన జాతికి వినాశనం రాబోతుంది, మరణ శాసనాన్ని రాసి పెట్టారు. తన జాతిని అంతటిని కూడా మరణ శాసనం నుండి ఎలాగైనా తప్పించుకోవాలని దేవుని సన్నిధిలో ఉపవాస దీక్ష చేసి పోరాడి గెలిచినటువంటి యోధుడు మొర్దెకై అనేటువంటి భక్తిపరుడు. పేరుంది, పేరులో ఉన్నటువంటి భావానికి తగినట్టుగానే ప్రతి సందర్భంలో దేవుని దగ్గర పోరాడి అనేక విజయాలు సొంతం చేసుకున్నటువంటి ఒక గొప్ప భక్తిపరుడు మొర్దెకై అనేటువంటి భక్తిపరుడు. మొర్దెకై జీవితం మనకు నేర్పించే ఆత్మీయ సత్యాన్ని మీరు ఒక మాటగా మనసులో పెట్టుకోవాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లోనైనా మనం పోరాడాలి. జీవితంలో అన్నీ మనకు సానుకూలంగా రావు. కొన్నిసార్లు బలహీనతలే కృంగదీసినా, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులే కలచివేసినా, కొన్నిసార్లు సమాజమే మనలను నిందించినా, అవమానించినా, మొర్దెకై దేవుని సన్నిధిలో పోరాట స్ఫూర్తిని కనబరిచిన యోధుని వలె మనం కూడా నిరంతరం పోరాడుతూనే ఉండాలి. సమస్యలు వస్తాయి, సమస్యలతో పోరాడాలి. శత్రువులు అనేక పర్యాయాలు మనలను పతనం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు, అయినను పోరాడాలి. అంది వచ్చిన ఏదైనా అవకాశం ఉంటే నీవు గెలుపొందడానికి నీవు పోరాడి గెలుపొంది నీవు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. క్రైస్తవుడు ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో కృంగిపోకూడదు. మొర్దెకై వలె పోరాడి గెలిచేటువంటి యోధులుగా ఈ లోకంలో మనము బ్రతకాలి. నీవు ఒక విశ్వాస యోధుడివి కావాలి, విశ్వాస యోధురాలివి కావాలి. నీవు ఒక ప్రార్థన పరుడివి కావాలి, ప్రార్థన యోధుడివి కావాలి. మనం నిరంతరం పోరాడి గెలిచేటువంటి యోధులుగా ఉండాలి తప్ప ఓటమిని ఎదుర్కొనేటువంటి దేవుని పిల్లలుగా మనం ఉండకూడదు. మనం పోరాడి గెలిచే యోధులుగా ఉండాలి. మొర్దెకై అనేటువంటి పేరుకు అర్థం యోధుడు అని అర్థం. పేరుకు తగినట్టుగానే అతడు పోరాటం చేసి గెలిచాడు. తన కుమార్తెకు రాణిగా వెళ్ళాల్సినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని కుమార్తెను రాణిగా చూసుకున్నాడు. శత్రువైన హామాను చాలా పర్యాయాలు మొర్దెకైని ఎలాగైనా పతనం చేయాలని ప్రయత్నం చేశాడు, కానీ శత్రువు యొక్క పన్నాగాలను తిప్పికొట్టి అతడు పోరాడి గెలిచాడు మొర్దెకై అనేటువంటి యోధుడు. కనుక పేరుకు తగినట్టుగా మొర్దెకై తన జీవితంలో పోరాట స్ఫూర్తిని కనబరిచిన యోధుడిగా దేవుని గ్రంథంలో మనకు కనబడతాడు. క్రైస్తవుడు ఎప్పుడు మొర్దెకై వలె పోరాడాలి. మనం ఈ లోకంలో ప్రభు కొరకు జీవిస్తున్నాము. నిరంతరం ఈ లోకం అనేటువంటిది మనకు యుద్ధ భూమి లాంటిది. యుద్ధ రంగంలో ఉన్నటువంటి మనం నిరంతరం దేవుని కొరకు ఈ లోకంలో పోరాడుతూ యోధులుగా ప్రభు కొరకు బ్రతకాలని మొర్దెకై జీవితం మనకు నేర్పిస్తూ ఉంది. మొర్దెకై జీవితంలో దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించడానికి కారణాలు ఏమై ఉంటాయి? నేను వ్యక్తిగతంగా ధ్యానం చేయగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు 7 ఆత్మీయ సంగతులు నేర్పించాడు. 7 సంగతులు ఈరోజు నేను మీ ముందు పెట్టడానికి సమయం చాలదు. 3 మాటలు ఈరోజు నేను మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాను. మొర్దెకై చెరపట్టబడిన వారిలో ఒక్కడుగా ఉండి, బానిసడిగా ఉండి, ఆయన ప్రధానమంత్రి హోదా స్థితికి చేరడానికి మొర్దెకైలో విశిష్టమైన గుణలక్షణాలు మనకు కనబడతాయి. ఆ గుణలక్షణాలను బట్టి మొర్దెకై యోధుడిగా పోరాడి ఆ దేశాన్ని రాజు తరువాత పరిపాలించే ప్రధానమంత్రి స్థాయికి చేరుకోవడమే కాకుండా ఆ దేశస్తులందరిలో కూడా మిక్కిలి గొప్పవాడుగా కీర్తి ప్రతిష్టలు పొందాడు. అలా హెచ్చించబడడానికి కారణాలు ఏమై ఉంటాయి? మొర్దెకై జీవితాన్ని గురించి ఈరోజు నేను మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్న దశలో 3 మాటలు నేను ఈరోజు మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎస్తేరు గ్రంథంలోనికి రండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు, తన పినతండ్రి అయిన కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు
తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఈ మాట నా వెనక చెప్పండి. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. మొర్దెకై చేసిన ఒక పని మీకు ఇక్కడ కనబడుతుంది. మొర్దెకైకి పినతండ్రి ఉన్నాడు, ఒక బాబాయ్ ఉన్నాడు. ఆ బాబాయి పేరు అబీహాయిలు. అబీహాయిలు తన భార్య, వారిద్దరికి దేవుడు ఒక కుమార్తెనిచ్చాడు. ఆ కుమార్తె పేరు ఎస్తేరు. ఆమెకు మరొక పేరు కూడా రాయబడింది, హదస్సా అనేటువంటి పేరు కూడా రాయబడింది. ఎస్తేరు పుట్టిన కొన్ని దినాలకి కన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. అబీహాయిలు భార్య ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడు ఎస్తేరు తల్లిదండ్రులు లేని, దిక్కులేని అనాథ బిడ్డగా మారిపోయింది. బెన్యామీను గోత్రంలో, యాయిరు వంశంలో చాలామంది ఉన్నప్పటికీ కూడా మొర్దెకై ఆలోచన చేశాడు, తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదిగా, దిక్కులేని అనాథ బిడ్డగా మారింది కాబట్టి నేను ఆమెను పెంచుకోవాలి అని ఆలోచన చేశాడు. వాక్యంలో రాయబడింది, ఆమె అందమైన రూపమును, సుందరమైన ముఖమును గలదయుండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. తలలెత్తి మీరు నా మాటలు ఆలకించాలి. ఎస్తేరును కన్న తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. ఎస్తేరు ఇప్పుడు దిక్కులేని అనాథ బిడ్డగా మారిపోయింది. దిక్కులేని అనాథ బిడ్డగా మారిపోగానే బెన్యామీను గోత్రములో ఎవరైనా వచ్చినట్టుగా వాక్యంలో మనకు కనబడదు. యాయిరు వంశములో ఎవరు వచ్చినట్టుగా మనకు వాక్యంలో కనబడదు. మొర్దెకై ఆలోచన చేశాడు, ఎస్తేరు తల్లిదండ్రులు లేని ఒక దిక్కులేని అనాథగా మారింది. ఎస్తేరు తల్లిదండ్రులు ఎవరో కాదు, మొర్దెకైకి స్వయాన చిన్నాన్న పినతండ్రి అవుతాడు. నా పినతండ్రిని, నా పినతల్లిని నేను కోల్పోయాను, నా చెల్లెలు అనాథగా మారింది కనుక అనాథగా మారిన దిక్కులేని ఆ బిడ్డను నేను కుమార్తెగా స్వీకరిస్తాను అని ఆలోచన చేసి తడవు చేయకుండగా వెంటనే హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఈ వాక్యంలో నేను ఆలోచన చేయగా మొర్దెకై యొక్క భక్తి నాకు కనబడింది. మొర్దెకై చేసినటువంటి భక్తి చాలా ఉన్నతమైనటువంటి భక్తి, చాలా గొప్ప భక్తి. ఏంటి మొర్దెకై చేసినటువంటి భక్తి? దిక్కులేని ఒక అనాథ బిడ్డను తన కుమార్తెగా స్వీకరించడంలో మొర్దెకై తండ్రి అయిన దేవుని ఎదుట ఒక పవిత్రమైన భక్తి చేశాడు. మీరు చదవాల్సిన అవసరం లేదు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యంలో ఒక మాట రాయబడింది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, యహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైనటువంటి భక్తి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. తండ్రి అయిన దేవుని ఎదుట మనిషి కనబరచవలసిన పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన భక్తి ఏంటి? వాక్యం అంటుంది, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శ చేయడమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైనటువంటి భక్తి. దిక్కులేని అనాథ బిడ్డగా మారిన ఎస్తేరును తన కుమార్తెగా స్వీకరించాడు. యవ్వన ప్రాయం వచ్చే వరకు ఎంతో జాగ్రత్తగా తన ఇంటిలో పెంచుకున్నాడు. యహలోక మాలిన్యము తనకు కానీ తన బిడ్డకు కానీ అంటకుండగా పవిత్రంగా కాపాడుకున్నాడు. వాక్యం అంటుంది, మొర్దెకై చేసినటువంటి భక్తి సామాన్యమైనటువంటి భక్తి కాదు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి చేశాడు, నిష్కళంకమైనటువంటి భక్తి చేశాడు. దిక్కులేని ఒక అనాథ బిడ్డను తన కుమార్తెగా స్వీకరించడమే తండ్రి అయిన దేవుని ఎదుట చేసినటువంటి పవిత్రమైన భక్తి. ఎంత మంచి భక్తి చేశాడండి మొర్దెకై! దేవుని ఎదుట పవిత్రమైన భక్తి చేశాడు. నిష్కళంకమైన భక్తి, నిస్వార్థమైన భక్తి, స్వార్థము లేనిటువంటి భక్తిని మొర్దెకై తన జీవితంలో చేసి చూపించాడు. భక్తి జీవితం అనేది ఎప్పుడు కూడా
స్వార్థపూరితంగా ఉండకూడదు. మన భక్తి జీవితం ఇతరులకు ఉపయోగపడేటువంటి పవిత్రమైన భక్తి చేసేటువంటి జీవితంగా దేవునికి కనబడాలి. ఎంతసేపు నీ కొరకు నీవు ప్రార్థన చేసుకుంటే సరిపోదు, నీ కుటుంబం కొరకు నీవు ప్రార్థన చేసుకుంటే సరిపోదు, నీ విశ్వాసాన్ని మాత్రమే నీవు బలపరుచుకుంటే సరిపోదు. నీ జీవితంలో ఇతరులను ప్రభు తట్టు ఆకర్షించగలిగేటంత, ఇతరులకు నీ భక్తి జీవితం ఉపయోగపడగలిగేటంత భక్తిని నీవు చేయగలిగితే దేవుని వాక్యం అంటుంది, తండ్రి అయిన దేవుని ఎదుట అది పవిత్రమైనటువంటి భక్తి. ఎంత మంచి భక్తి చేశాడు. ఒక అనాథ బిడ్డను కుమార్తెగా స్వీకరించడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఆమె కొరకు ఎంతో వెచ్చించాలి, ఎంతో జాగ్రత్తగా ఆ బిడ్డను పెంచుకోవాలి. ఆమె వివాహం కొరకు ఏర్పాటు చేయవలసినటువంటివన్నీ ఏర్పాటు చేయాలి. ఒక కుమార్తెగా స్వీకరించిన తర్వాత ఆమె కొరకు ఖర్చు పెట్టవలసినటువంటివన్నీ ఖర్చు పెట్టాలి. ఇంత భారం కలిగినటువంటి మొర్దెకై ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇదిగో తల్లిదండ్రులు లేని, దిక్కులేని అనాథ బిడ్డగా ఉన్నటువంటి ఎస్తేరును అతడు పెంచుకోవాలని ఆలోచన చేసి అతడు ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు. కనుక ఈ వచనంలో మొర్దెకైది పవిత్రమైనటువంటి భక్తిగా మనకు కనబడుతుంది. చాలా పవిత్రమైన భక్తి చేశాడు. దేవుడు మెచ్చుకునేటంత భక్తి చేశాడు. దేవుని పిల్లలుగా మనం మన ఆత్మీయ జీవితంలో ఇతరులకు ఉపయోగపడేటట్టుగా, ఇతరుల అవసరతలు తీర్చేటువంటి రీతిగా మన ఆధ్యాత్మిక జీవితం ఇతరులకు కూడా ఉపయోగపడాలి. అక్కరలో ఉన్న వారికి ఉపయోగపడాలి. దిక్కులేని అనాథ బిడ్డలను చూడగానే మన జీవితంలో మనము వారికి చేయగలిగిన సహాయం ఏదైనా చేయగలగాలి. విధవరాండ్రను మనం చూడగానే వారిని గౌరవించి వారికి చేయగలిగిన సహాయం ఏదైనా మనం చేయగలగాలి. కేవలం ప్రార్థన చేసుకుంటున్నాను, మందిరానికి వెళుతున్నాను, అర్పణ ఇస్తున్నాను, విశ్వాసంలో బలపడుతున్నాను అని అనుకుంటే సరిపోదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో పవిత్రమైన భక్తి నీవు చేయాలంటే నీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో అవసరతలలో ఉన్నవారికి ఏదైనా నీవు సహాయం అందించేటువంటి స్థితిలో నీవు ఉండాలి. దిక్కులేని అనాథ బిడ్డను చూచినటువంటి మొర్దెకై ఆమెను కుమార్తెగా స్వీకరించి ఆమెను పెంచుకున్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు భూమి మీద నుండి ఆయన దగ్గరకు ఎత్తబడిన సంఘం ఆయన సమక్షంలో నిలబడతారు. ఆయన సమక్షంలో నిలబడిన తర్వాత గొల్లవాడు గొర్రెలలో నుండి మేకలను వేరుపరిచినట్లుగా నీతిమంతులలో నుండి అనీతిమంతులనైనా వేరు చేయబోతున్నాడు. కుడివైపున ఉన్న వారిని చూచి దేవుడు ఒక మాట అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములోనికి మీరు వెళ్ళండి. ఎందుకనగా నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను రోగినై ఉన్నాను, మీరు నన్ను పరామర్శ చేశారు. నేను పరదేశిగా ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు. నేను చెరసాలలో ఉన్నాను, నన్ను పరామర్శ చేశారు. నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, వస్త్రాలు ఇచ్చారు అని ఆయన కుడివైపున ఉన్న వారితో అంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, దేవా, నీవు ఎక్కడ ఆకలిగా ఉన్నావని ఆకలి తీర్చాము, నీవు ఎక్కడ వస్త్రహీనుడిగా ఉన్నావని నీకు వస్త్రాలు ఇచ్చాము, ఎక్కడ రోగిగా ఉన్నావని నిన్ను పరామర్శ చేశాము, ఎక్కడ పరదేశిగా వచ్చామని నిన్ను చేర్చుకున్నామని వాళ్ళు అంటారు. అప్పుడు దేవుడు అంటాడు, నేను భూమి మీద మీరు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేశారు కాబట్టి నాకు కూడా మీరు చేసినట్టే అని దేవుడు వారిని అభినందించి నిత్యరాజ్యంలోనికి వారిని తీసుకొని వెళతాడు. దేవుడు కోరుకుంటున్న భక్తి ఏంటో తెలుసా? కేవలం నీ భక్తి జీవితం నీకే కాదు, నీ భక్తి జీవితం నీ కుటుంబానికే కాదు, నీ బిడ్డలకే కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎవరికైనా ఉపయోగపడేటట్టుగా నీ జీవితంలో పవిత్రమైన భక్తి చేయాలి. అనాథ బిడ్డలకు నీ జీవితం ఉపయోగపడాలి, విధవరాండ్రకు నీ జీవితం ఉపయోగపడాలి, అక్కరలో ఉన్నవారికి నీ జీవితం ఉపయోగపడాలి, రోగులకు నీ జీవితం ఉపయోగపడాలి, బందీకృతలో ఉన్నటువంటి వారికి నీ జీవితం ఉపయోగపడాలి. నీ జీవితంలో భక్తి అనేటువంటిది కేవలం నీ కుటుంబానికే కాదు, నీ జీవితంలో ఇతరులకు ఉపయోగపడేటువంటి పవిత్రమైన భక్తిని నీవు చేయగలగాలి. మొదటిగా జీవితాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది, తన పినతండ్రి అయిన కుమార్తె అయిన
హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకున్నాడు. దిక్కులేని ఒక అనాథ బిడ్డను అతడు పెంచుకున్నాడు. దానిని తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమైనటువంటి భక్తిగా చెప్పబడింది. కనుక మొర్దెకాయి పవిత్రమైనటువంటి భక్తి చేశాడు, చాలా మంచి భక్తి చేశాడు. దానిని బట్టి నాకు అర్థమవుతుంది, తన జీవితం ఎస్తేరుకు ఉపయోగపడింది, తన జీవితం యూదా జాతికి ఉపయోగపడింది, తన జీవితం అనేకులకు ఉపయోగపడింది. పవిత్రమైనటువంటి భక్తి చేసినటువంటి మొర్దెకాయి తన జీవితంలో తన జీవితం అనేకులకు ఉపయోగపడేటువంటిదిగా మలుచుకోగలిగాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైనటువంటి భక్తిని ఆయన చేయగలిగాడు. ఈ మొర్దెకాయిని గురించి ఆ క్రింది వచనాలలో మరికొన్ని మాటలు రాయబడ్డాయి. మొర్దెకాయి పవిత్రమైన భక్తి చేయడం మాత్రమే కాకుండా కుమార్తెగా స్వీకరించినటువంటి ఎస్తేరుని పెంచి పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక వార్త ఆయనకు తెలిసింది. రాజుగారికి రాణి అవసరమయ్యారు కనుక రాణిగా ఎంపిక చేసుకోవడానికి రాజ్యములో ఉన్నటువంటి కొందరు కన్యకల్ని రాజుగారు కోరుకుంటున్నాడని ఒక వార్త మొర్దెకాయికి తెలిసింది. ఎస్తేరును దగ్గరికి పిలిచెలాగన్నాడు, రాణిగా వెళ్ళడానికి ఏదైనా ఒక అవకాశం నీకు కూడా కలుగుతుందేమో కనుక నీవు కూడా దరఖాస్తు పెట్టుకోవాలని కోరాడు. దరఖాస్తు పెట్టుకున్నారు. చాలా దరఖాస్తులు తృణీకరించబడ్డాయి. 7 కన్యకల్ని మాత్రం రాజుగారు సమక్షంలో ఎంపిక చేయబడ్డారు. 7 రాజుగారి యొక్క అంతఃపురంలోనే వారిని సిద్ధపరచాలని ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు రాజుగారి యొక్క అంతఃపురంలోనికి వెళ్ళినటువంటి 7 కన్యకల్ని 1 సంవత్సరపు దినాలు ఆ అంతఃపురంలోనే వారిని చక్కగా తీర్చిదిద్దాలి. వారికి కావలసిన అన్నపానాలు ఇచ్చి, వారికి కావలసినటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలు ఇచ్చి, 6 నెలలేమో గోపరస తైలంతోనూ మరొక 6 నెలలేమో సుగంధ వర్గంతోనూ ఈ 7 కన్యకల్ని సిద్ధపాటు చేయండి అని రాజుగారు హేగే అనేటువంటి ఒక షండుడి చేతికి వీరిని అప్పగించాడు. బయట ఉన్నటువంటి ఎస్తేరు రాణి ఇప్పుడు అంతఃపురం లోపలికి వెళ్ళింది. అనేకులు తృణీకరించబడ్డారు, కానీ సిద్ధపరచబడినటువంటి 7 ఒక కన్యకగా రాజుగారికి ప్రక్కన రాణిగా సింహాసనాన్ని అధిరోహించటానికి సిద్ధపరచబడుతున్నటువంటి 7 ఒకటిగా ఎస్తేరు రాజుగారి అంతఃపురంలో ఉండిపోయింది. వాక్యంలో రాయబడింది, రాజుగారి యొక్క అంతఃపురంలో ఎస్తేరును అతి శ్రేష్టమైన స్థలంలో పెట్టారు. చెలికత్తెల్ని కూడా పనికత్తెల్ని కూడా ఆ కన్యకలకి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎస్తేరు గారు రాణి కాకముందు ఆమె 1 సంవత్సర దినాలు తర్ఫీదు తీసుకుంటుంది. వాక్యంలో రాయబడింది చాలా స్పష్టంగా, సంవత్సర దినాలు 365 రోజులు. 6 నెలలేమో గోపరస తైలం వారికి ఇచ్చి సుగంధ పరిమళ ద్రవ్యాలు వారికి ఇవ్వాలి, అలంకరింప చేయాలి. మరొక 6 నెలలేమో సుగంధ వర్గంతో వాళ్ళని అలంకరింపజేసి సిద్ధపరచాలి. మొత్తం 52 వారాలు, 365 రోజులు, 12 నెలలు వీళ్ళు 7 కన్యకలు అంతఃపురంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పుడు మొర్దెకాయి బయట ఉన్నాడు. తన కుమార్తె అయినటువంటి ఎస్తేరు అంతఃపురం లోపలుంది. బయట ఉన్నటువంటి మొర్దెకాయి ఏం చేశాడని వాక్యంలో రాయబడింది. ఒక మంచి మాట అక్కడ రాయబడింది. 11వ వచనం 2వ అధ్యాయం. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకాయి తిరుగులాడుచుండెను. చాలండి. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట మొర్దెకాయి తిరుగులాడుచుండెను. ఈ మాట నా వెనక చెప్పండి. అంతఃపురము చెప్పండి. ఈ మాట నా వెనక చెప్పండి. అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకాయి తిరుగులాడుచుండెను. ఇప్పుడు మొర్దెకాయి ఎక్కడున్నాడని వాక్యం చెప్తుంది. అంతఃపురము యొక్క
ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. ఈ మాటను మీ మనసులో కొంతసేపు వివరించాలనుకుంటున్నాను. తన కుమార్తెము అంతఃపురం లోపలుంది. మొర్దెకై ఏమో ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే అంతఃపురము యొక్క ఆవరణము ఎదుటికి వచ్చేవాడు. వచ్చి ప్రతిదినము అటు ఇటు తిరుగులాడుతూ ఉండేవాడు. ఇంతకీ అతనికి ఉన్నటువంటి బాధ్యత ఏంటి? అతని మనసులో ఒకటి ఉంది. ఎస్తేరు ఎలాగుండెనో అది తెలుసుకోవాలి, ఆమెకేమి సంభవించబోతుందో అది కూడా తెలుసుకోవాలి. ఏదో తెలుసుకోవాలని అంతఃపురము యొక్క ఆవరణము దగ్గర ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుతున్నాడు అని వాక్యం చెప్తుంది. మీరు జాగ్రత్తగా వినాలి. మొర్దెకై యొక్క భక్తిని వాక్యం ఏమంటుందంటే, మొర్దెకై పవిత్రమైనటువంటి భక్తి చేశాడు. చెప్పండి, ఏ భక్తి చేశాడు? పవిత్రమైన భక్తి చేశాడు. దిక్కులేని ఒక అనాథ బిడ్డను కుమార్తెగా స్వీకరించి పెంచుకోవడమే మొర్దెకై చేసినటువంటి ఒక పవిత్రమైన భక్తి. ఈ వచనంలో మొర్దెకైకి ఒక బాధ్యత ఉంది. ఏమిటి ఆ బాధ్యత? తన కుమార్తె అంతఃపురము లోపల శిక్షణ తీసుకుంటుంది. ఈయన బయట ఉన్నాడు. ఇతనికి ఏదో తెలుసుకోవాలనే కోరిక ఉంది. ఎస్తేరు ఎలాగుందో అది తెలుసుకోవాలి, ఆమెకేమి సంభవించబోతుందో అది కూడా తెలుసుకోవాలి అని ఆయన ప్రతిదినము అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట అటు ఇటు తిరుగులాడుతున్నాడు. ఈ ఆవరణం ఇది చెప్పండి? అంతఃపురము యొక్క ఆవరణం. ఈ వచనంలో మొర్దెకై బాధ్యత నాకు కనబడుతుంది. మొర్దెకై భక్తి పవిత్రమైన భక్తి అయితే, మొర్దెకై బాధ్యత కూడా ఎస్తేరు ఎలాగుంది తెలుసుకోవాలి, ఆమెకేమి సంభవించబోతుంది తెలుసుకోవాలి అని చెప్పి అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట మొర్దెకై ప్రతిదినము తిరుగులాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఏదైనా సంగతి తెలుసుకోవాలంటే, అంతఃపురము లోపల ఉన్న సంగతులు తెలుసుకోవాలంటే అంతఃపురము యొక్క ఆవరణము దగ్గర మొర్దెకై ఉండాల్సిన అవసరం వచ్చింది. అందుచేత అంతఃపురము యొక్క ఆవరణం దగ్గరకు వచ్చి ప్రతిదినము అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడు. ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు? ఎస్తేరు ఎలాగుందో తెలుసుకోవాలి, ఆమెకేమి సంభవించబోతుందో అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి అంతఃపురము లోపలికి అనుమతించరు కాబట్టి అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట మొర్దెకై అటు ఇటు తిరుగులాడుతున్నాడు. మొర్దెకై బాధ్యత కలిగినటువంటి భక్తుడు. ఎంత బాధ్యత ఉంది? తన కుమార్తెను అంతఃపురము లోపలికి పంపించి నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు. ఏది ఎలా జరిగితే నాకేంటి అని అనుకోలేదు. ఒకవేళ ఏదైనా జరిగితే జరుగుతుంది, జరగకపోయినా పర్వాలేదు అని అనుకోలేదు. మొర్దెకై ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రి. ఈ బాధ్యత కలిగిన తండ్రి తన కుమార్తె అంతఃపురంలో ఉండగా ఆమెకేమి జరగబోతుంది, ఆమె ఎలాగుంది తెలుసుకోవాలని అంతఃపురం యొక్క ఆవరణం దగ్గర ప్రతిరోజు తిరుగులాడుతున్నాడు. ఎంత బాధ్యత కలిగిన తండ్రి! అంతఃపురము యొక్క ఆవరణం. చెప్పండి ఈ మాట, అంతఃపురము యొక్క ఆవరణం. బైబిల్ గ్రంథంలో కొన్ని ఆవరణాలు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారపు ఆవరణం ఒకటి, తోట ఆవరణం ఒకటి, యాజకులు నిలుచుండు ఆవరణము ఒకటి, యెహోవా మందిర ఆవరణము ఒకటి. ఇలాగున్న బైబిల్ గ్రంథంలో కొన్ని ఆవరణాలు ఉన్నాయి. మొర్దెకై జీవితం మనకు నేర్పించే ఆత్మీయ పాఠం ఏమిటి అనంటే, మొర్దెకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట సంగతి తెలుసుకోవడానికి అటు ఇటు తిరుగుతున్నట్టుగానే మొర్దెకై వంటి భక్తి కలిగిన దేవుని పిల్లలందరూ కూడా యెహోవా మందిర ఆవరణలో నీ సంగతి తెలుసుకోవడానికి ప్రతిదినం దేవుని సన్నిధిలో నీవు కనబడాలి. మొర్దెకై అంతఃపురం యొక్క ఆవరణం దగ్గర ఉన్నాడు. ఈరోజు మొర్దెకై వంటి భక్తి జీవితాన్ని చేస్తున్న నీవు దేవుని మందిర ఆవరణలోనికి రావాలి. దేవుని వాక్యంలో కోరహు కుమారులు ఒక మంచి మాట అంటారు. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది.
జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా ప్రాణమును నా హృదయమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళ ఆశ ఏంటి? దేవుని మందిర ఆవరణాలను మేము చూడాలి అని వాళ్ళు అనుకున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళకు మాట చెప్తారు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము అని చెప్పి కోరహు కుమారులు ఆ మాటను చెప్పారు. నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ జీవితంలో దేవుని మందిర ఆవరణలో గడపాలనేటువంటి ఒక ఆశ నిరంతరం నీ గుండె లోతుల్లో ఉండాలి. మొర్దెకై ఒకరోజు వెళ్ళాడని వాక్యంలో చెప్పబడలేదు. అంతఃపురములో ఎస్తేరు ఉన్నన్ని రోజులు 365 రోజులు 12 నెలలు 52 వారాలు మొర్దెకై ప్రతి దినము కూడా అంతఃపురము యొక్క ఆవరణము దగ్గర అతడు తిరుగులాడుతున్నాడని వాక్యంలో రాయబడింది. ఎంత బాధ్యత ఉంది చూడండి. కనుక నీ జీవితంలో దేవుని మందిర ఆవరణం పట్ల కూడా అంతే బాధ్యత ఉండాలి. నీ కుటుంబం పట్ల అంతే బాధ్యత ఉండాలి. నీ పిల్లల పట్ల అంతే బాధ్యత ఉండాలి. బాధ్యత రాహిత్యంగా దేవుని పిల్లలు వ్యవహరించకూడదు. నీ కుటుంబంలో నీ బిడ్డల అభివృద్ధి కొరకైన బాధ్యత, నీ కుటుంబ అభివృద్ధి కొరకైన బాధ్యత, సంఘములో ఒక విశ్వాసిగా సంఘ అభివృద్ధి కొరకైన బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నీవు వ్యవహరించాలి. అంతఃపురం యొక్క ఆవరణము ఎదుట మొర్దెకై ఉన్నట్లుగా నీవు దేవుని మందిర ఆవరణములో బ్రతకడం అనేది నీకెంతైనా ఆశీర్వాదం. అందుచేత దేవుని మందిర ఆవరణలో నీవు ఉండాలి. ఒక మంచి మాట దేవుని వాక్యంలో కీర్తనకారుడు చెప్తాడు, యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములలో వారు వర్ధిల్లుదురు అని వాక్యంలో రాయబడింది. దేవుని పిల్లలు ఎక్కడ వర్ధిల్లుతారు చెప్పండి? దేవుని మందిర ఆవరణములలో మాత్రమే నాటబడిన దేవుని పిల్లలు వర్ధిల్లుతారని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నీవు దేవుని మందిర ఆవరణానికి రావాలి. దేవుని మందిర ఆవరణంలో నీ జీవితం నాటబడాలి. నీవు వర్ధిల్లాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే, నీ పిల్లలు ఉన్నత స్థితికి ఎదగాలంటే, నీవు నీ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని మందిరములో నాటబడితే, దేవుని మందిర ఆవరణములో నీవు వర్ధిల్లుతావని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి దినము అంతఃపురము యొక్క ఆవరణము దగ్గర మొర్దెకై ఉన్నట్టు నీవు కూడా దేవుని మందిర ఆవరణములోనికి రాగలిగితే, మందిరములో నీ జీవితాన్ని నాటుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొర్దెకై అంతఃపురము యొక్క ఆవరణము దగ్గర ఎప్పుడున్నాడు చెప్పండి? ప్రతి దినము తిరుగులాడుతున్నాడు. ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగించి, ప్రతి దినము అనే పదం సంవత్సర దినాలు ఏ రోజు కూడా అంతఃపురము ద్వారము దగ్గరికి వెళ్లకుండా ఉండలేదు. ప్రతిరోజు తన బాధ్యతను జ్ఞాపకం చేసుకున్నాడు. నా కుమార్తె అంతఃపురం లోపలుంది, నేను అంతఃపురం యొక్క ఆవరణం దగ్గరికి వెళ్ళాలి అని ప్రతిదినము అక్కడికి వెళ్ళి తిరుగులాడాడు. ఈ ప్రతిదినము అనేది ఆయన జీవితంలో బాధ్యతను మరింత పటిష్టపరుస్తుంది. ఏ రోజు కూడా వెళ్లకుండా ఉండలేదు. అది ఆయన బాధ్యత. ప్రతి దినము వెళ్ళాడు. అంతఃపురం యొక్క ఆవరణం దగ్గర సంగతి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రతి దినము అక్కడికి వెళ్ళాడు. ఈ ప్రతి దినము అనేటువంటిది అతని బాధ్యత. బాధ్యత కలిగిన వారు విశ్వాస జీవితంలో ప్రతిదినము విశ్వాస కార్యాల కొరకే చూస్తారు. బాధ్యత కలిగిన వారు ప్రార్థన జీవితంలో ప్రతిదినము ప్రార్థన చేస్తారు. బాధ్యత కలిగిన వారు దేవుని మందిరానికి ప్రతిదినము వస్తారు. బాధ్యత కలిగిన వారు క్రమంగా దేనినైనా చేస్తారు, కానీ బాధ్యత లేని వారు మాత్రం క్రమంగా చేయలేరు. మొర్దెకై బాధ్యత కలిగిన వాడని చెప్పడానికి కారణం ఏంటనుకుంటున్నారు? అతడు ప్రతిదినము అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట అటు ఇటు తిరుగులాడుతున్నాడు. అది అతని బాధ్యత. ఈ రోజుల్లో మొర్దెకై వంటి బాధ్యత కలిగిన వారు సంఘాలలో కనబడడం లేదు. ప్రార్థన విషయంలో ప్రతిదినము క్రమంగా ప్రార్థన చేస్తున్నటువంటి బాధ్యత కలిగిన వారు సంఘంలో కనబడడం లేదు.
విశ్వాస జీవితంలో ప్రతిదినము ప్రార్థనలో బలపడుతూ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునేటువంటి బాధ్యతాయుతమైన విశ్వాసులు ఈనాడు సంఘాలలో కనబడడం లేదు. ఏదైనా నీ జీవితంలో ఒక క్రమానుసారంగా, క్రమబద్ధంగా, బాధ్యతాయుతంగా ప్రతిదినము నీవు చేయగలిగితే నీవు ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా, బాధ్యత కలిగినటువంటి పౌరునిగా దేవుని సన్నిధిలో మొర్దెకై వలె కనబడతావు. మొర్దెకై బాధ్యత కలిగిన వాడు ప్రతిదినము అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట అటు ఇటు తిరుగులాడుతున్నాడు. ఈరోజు చాలామందికి ప్రతిదినము ఆధ్యాత్మికమైనటువంటి జీవన శైలిని కొనసాగించేటువంటి అనుభవాలలో చాలామంది ఉండడం లేదు. క్రమంగా దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. కారణం ఏంటి? బాధ్యత రాహిత్యమే. ఒక వారం దేవుని మందిరానికి వస్తారు, మరొక వారం రాలేని పరిస్థితి. ఇది బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. బాధ్యత కలిగిన వారు క్రమంగా ప్రతిదినము చేస్తారు. మొర్దెకై అందుకు నిదర్శనంగా కనబడుతున్నాడు. అంతఃపురం యొక్క ఆవరణం దగ్గర ప్రతిదినము అతడు సంగతి తెలుసుకోవడానికి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, భక్తుడైనటువంటి దావీదు ఒక మాట అంటాడు, యెహోవా నేను నీకు మొరపెడుతున్నాను, ప్రతిదినము నేను నీకు మొరపెడుతున్నాను అన్నాడు. ఎప్పుడు మొరపెడుతున్నాడు చెప్పండి? ప్రతిదినము మొరపెడుతున్నాడు. అది అతని బాధ్యత. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఒక మాట రాయబడింది, ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు ప్రార్థన చేయుటకు వెళ్ళుచుండెను అని. దేవాలయములు ఎప్పుడు బోధించాడు చెప్పండి? ప్రతిదినము. అది అతని బాధ్యత, దేవుని బాధ్యత. కీర్తనకారుడు ప్రతిదినము దేవునికి మొరపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిదినము దేవాలయములు ఆయన బోధ చేశారు. అది ఆయన బాధ్యత. ఆదిమ సంఘాన్ని గురించి కూడా ఒక మంచి మాట రాయబడింది. ఆదిమ సంఘం ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు రొట్టె విరుచుట యందును సహవాసము ఎదుటను బోధ యందును వారు ఎడతెగక ఉన్నారని వాక్యం చెప్తుంది. ప్రతిదినము వారు సహవాసంగా వాళ్ళు కూడుకున్నారు. బాధాకరమైన సంగతి ఏంటనుకుంటున్నారు? మనం సహవాసంగా కూడుకునేది వారానికి ఒక్కసారి. వారానికి ఒక్కసారి కూడా దేవుని మందిరానికి క్రమంగా రాలేని బాధ్యత లేనటువంటి వ్యక్తులు సమాజంలో, సంఘంలో ఈనాడు ఉన్నారు. బాధాకరమైన సంగతి కాదు? నీ బాధ్యత ఏది? మొర్దెకై ప్రతిదినము అంతఃపురం యొక్క ఆవరణం దగ్గర ఉన్నట్టే యేసు ప్రభు వారు ప్రతిదినము దేవాలయములో మానక బోధించారే. ఆదిమ సంఘం ప్రతిదినము రొట్టె విరుచుట యందు సహవాసమందు వాళ్ళు కూడుకున్నారే. భక్తుడైనటువంటి దావీదు ప్రతి దినము దేవునికి మొరపెడుతూ వచ్చాడే. దేవుని వాక్యం అంటుంది, బెరయలో ఉన్న ఒక సంఘం ఉంది, పౌలు వారికి వాక్యాన్ని చెప్పాడు, లేఖనాలు అలాగున్నవో లేవోనని ప్రతి దినము వారు లేఖనాలను పరిశోధన చేస్తూ వచ్చారే. వాక్యాన్ని ప్రతిరోజు చదివారు. వాక్యాన్ని ప్రతిదినము వారు ధ్యానం చేశారు. ప్రతిదినము ప్రార్థన చేశారు. ప్రతిదినం సహవాసంగా కూడుకున్నారు. అది వారి బాధ్యత. ఈనాడు ఆ బాధ్యత లేదు. ప్రార్థన చేయటంలో బాధ్యత లేదు, సహవాసంగా కూడుకోవటంలో బాధ్యత లేదు, రొట్టె విరిచే విషయంలో బాధ్యత లేదు. ఈనాడు బాధ్యత లేనటువంటి వ్యక్తులు సమాజంలో, ప్రత్యేకంగా సంఘంలో చాలామంది ఉన్నారు. వాక్యంలో మనం మొర్దెకై జీవితం మనకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం ఏంటనుకుంటున్నారు? అతడు ప్రతిదినము అంతఃపురము యొక్క ఆవరణము దగ్గర తిరుగులాడుతున్నాడు. అందుచేత సంగతి ఆయనకి తెలుస్తూ వచ్చింది. సరే, ఏదేమైనప్పటికీ ఒక పవిత్రమైన భక్తి చేయటం మాత్రమే కాకుండా మొర్దెకై ఒక చక్కని బాధ్యత కలిగినటువంటి వ్యక్తికి కూడా దేవుని గ్రంథంలో మనకు కనబడతాడు. అంతటి బాధ్యత కలిగిన వ్యక్తి సంవత్సర దినాలు లోపలున్న ఎస్తేరు అనేటువంటి తన కుమార్తె కొరకు చాలా కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. సంవత్సర దినాలు గడిచాయి. ఈ 7 కన్యకల్ని వారి వారి వంతు క్రమంలో ఒకరి తర్వాత ఒకరిని రాజుగారి ముందుకు తీసుకొచ్చి నిలబెట్టారు. ఎవరిని నిలబెట్టినా రాజుగారికి ఇష్టం అనిపించలేదు. కానీ ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరు వంతు వచ్చిన తర్వాత వాక్యంలో రాయబడింది, రాజు ఆమెను చూడగానే ఆమె యందు దయ పుట్టింది. వెంటనే ఆమెను రాణిగా స్వీకరించాడు. ఇప్పుడు ఎస్తేరు ఆ దేశానికి రాణిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నటువంటి వైనం ఎంత ఆశ్చర్యకరం మీరు ఆలోచించండి. దేవుడు ఎవరినైనా
ఆశీర్వదించాలంటే వారిలో కొన్ని విశిష్టమైన లక్షణాలు దేవునికి కనబడాలి. మొర్దెకైని ప్రధానమంత్రిగా ఆశీర్వదించిన, తల్లిదండ్రులు లేని ఒక అనాథ బిడ్డ ఎస్తేరు రాణిగా సింహాసనాన్ని అధిరోహించిన వారిలో మనము నేర్చుకొనదగిన విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఒక అనాథ బిడ్డ ఇప్పుడు ఆ దేశానికి రాణిగా సింహాసనం మీద రాజుగారి ప్రక్కన కూర్చుంది. రాజుగారి ప్రక్కన కూర్చున్న తర్వాత ఏలుబడి కొనసాగుతుంది. ఆ దేశంలో రాజుగారికి ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు హామాను. ఈ హామానును రాజుగారు అధిపతులందరిలోకెల్లా మిక్కిలి హెచ్చైన వాడిగా ఆయన హెచ్చించాడు. రాజుగారే ఒక మాట చెప్పాడు. మరి ఈ హామాను రాజు అంతఃపురంలోనికి వచ్చేటప్పుడే కానీ బయటకు వెళ్ళేటప్పుడే కానీ హామానును చూడగానే మీరు వంగాలి, నమస్కారం చేయాలి అని చెప్పి రాజుగారు ఆజ్ఞ చెప్పాడు. ఎంతైనా రాజుగారి అధిపతుల్లో పెద్దవాడు కాబట్టి అంతఃపురం లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారిలో కనబడే వారందరూ వంగి నమస్కారం చేస్తున్నారు. అందరూ నమస్కారం చేసి హామానుని గౌరవిస్తున్నారు. రాజ సేవకులు, ద్వారపాలకులు అందరూ హామాను గారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తున్నారు. అయితే లోపలికి వెళ్ళేటప్పుడు అంతఃపురం యొక్క ఆవరణం దగ్గర మొర్దెకై ఉండేవాడు. లోపలికి వెళుతున్న హామాను గమనిస్తున్నాడు. అందరూ వంగి నమస్కారం చేస్తున్నారు, కానీ మొర్దెకై మాత్రం వంగి నమస్కారం చేయడం లేదు. ఇలా కొన్ని దినాలు గడుస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి రాజ్య సేవకులు ఇలా అడిగారు, హామానును నమస్కారం చేయాలని, గౌరవించాలని రాజుగారే ఒక ఆజ్ఞ చెప్పారు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం మేమంతా గౌరవిస్తున్నాము. ఆయన ఇక్కడికి రాగానే మేము నమస్కరిస్తున్నాము, మేము వంగి ఆయనకు పూజిస్తున్నాము. నీవెందుకు అలాగున చేయడం లేదు అని మొర్దెకైని అడిగారు. అందుకు మొర్దెకై ఇచ్చినటువంటి సమాధానం చాలా ఆశ్చర్యకరమైన సమాధానమే ఇచ్చాడు. వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలోనికి మనం వెళదాం. 4వ వచనంలో ఇలాగున రాయబడింది, ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాన్ని హామానునకు తెలిపిరి. ఎలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. తలెత్తి నా మాటలు ఆలకించాలి. మొర్దెకై లోపలికి వెళుతున్నాడు, బయటకు వస్తున్నాడు. అందరూ నమస్కారం చేస్తున్నారు, కానీ మొర్దెకై మాత్రం నమస్కారం చేయడం లేదు. రాజ సేవకులు అడిగారు, మేమంతా నమస్కారం చేస్తున్నాము, నీవెందుకు నమస్కారం చేయటం లేదు అని మొర్దెకైని అడిగాడు. అందుకు మొర్దెకై ఇచ్చిన సమాధానం ఏంటనుకుంటున్నారు? నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను. ఈ మాట నా వెనక చెప్పండి. నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను. మొర్దెకై ఇచ్చిన సమాధానం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను యూదుడను గనుక మీరు చేస్తున్నటువంటి నమస్కారం నేను చేయను. మీరు వంగినట్లుగా నేను వంగలేను. మీరు నమస్కారం చేసినట్లుగా నేను నమస్కారం చేయను. నేను మీ జాతి వంటి జాతికి చెందిన వాడిని కాదు, నేను యూదా జాతికి చెందినటువంటి వాడిని. నేను యూదుడను గనుక ఆ పని చేయను అని ఖండితంగా చెప్పాడు. మొర్దెకై జీవితంలో ఈ వాక్యం అతని సమర్పణ మనకు జ్ఞాపకం చేస్తుంది. మొర్దెకై భక్తి కలిగిన వాడు, పవిత్రమైన భక్తి చేశాడు. ఎలా చేశాడు? తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను కుమార్తెగా స్వీకరించాడు. అది పవిత్రమైన భక్తి. మొర్దెకై బాధ్యత కలిగి వ్యవహరించాడు. ఎలా వ్యవహరించాడు? అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతి దినము ఏమి తెలుసుకోవాలి అని, ఎస్తేరు ఎలాగుందో తెలుసుకోవాలని, ఆమెకేమి సంభవించబోతుందో తెలుసుకోవాలని అటు ఇటు తిరుగులాడుతున్నాడు. అది అతని బాధ్యత. ఈ వాక్యములో ఈ యొక్క మొర్దెకై సమర్పణ మనకు తెలుస్తుంది. అతడు ఒక సమర్పణ చేసుకున్నాడు. ఏమిటి ఆ సమర్పణ? నేను యూదుడను గనుక ఏ మనిషికి నేను నమస్కారము చేయను. ఆ ద్వారపాలకులతో మొర్దెకై చెప్పాడు, నేను యూదుడను గనుక ఆ పని నేను చేయలేను, నేను ఆ పని చేయను.
దేవుడు ఇశ్రాయేలీయుల జనాంగానికి కొన్ని చేయమని చెప్పాడు, కొన్ని చేయకూడదు అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞల్లోనే కానీ, శాసనాల్లోనే కానీ, కట్టడల్లోనే కానీ, నీతి విధుల్లోనే కానీ ఇశ్రాయేలు జాతికి దేవుడు చెప్పింది ఒక్కటే, మీరు కొన్ని చేయాల్సినటువంటివి ఉన్నాయి, కొన్ని చేయకూడనటువంటివి ఉన్నాయి. చేయకూడని వాటిని మీరు చేయకూడదు, చేయవలసిన వాటిని మాత్రమే మీరు చేయాలి. ఇది దేవుని ప్రజలకు దేవుడిచ్చినటువంటి విధి. ఆజ్ఞలు ఇచ్చాడు. సీనాయి పర్వత శిఖరం మీద తన ప్రజలకు 10 ఆజ్ఞలు రాసిచ్చి ఆ ఆజ్ఞలలో కొన్ని చేయకూడదు అని చెప్పాడు. నరహత్య మీరు చేయకూడదన్నాడు. దేవుని ప్రజలు నరహత్య చేయకూడదు. దొంగతనం మీరు చేయకూడదు అన్నాడు. దేవుని ప్రజలు దొంగతనం చేయకూడదు. అబద్ధం చెప్పకూడదని అన్నాడు. అబద్ధం చెప్పకూడదు. దేవుని ప్రజలు దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అన్నాడు. వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అన్నాడు. నీ పొరుగువానిది దేనిని కూడా ఆశింపకూడదు. అన్యాయముగా దేనిని కూడా తీసుకోకూడదని చెప్పాడు. అన్యాయంగా దేనిని తీసుకోకూడదు. లేని వార్తను పుట్టించకూడదన్నాడు. లేని వార్తను నీవు పుట్టించకూడదు. లంచం తీసుకోకూడదని చెప్పాడు. లంచం నీవు తీసుకోకూడదు. దేవుని ప్రజలకు దేవుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటేమో చేయవలసినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, కొన్నేమో చేయకూడనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. కనుక దేవుని ప్రజలు చేయకూడదు అనేటువంటి వాటిని చేయకూడదు, చేయాలి అని చెప్పిన వాటినే చేయాలి. ఆనాడు యూదులలో చాలామంది దేవుని ఆజ్ఞల్ని అవపాసనం చేసుకొని దేవుడు చేయకూడదు అనేటువంటి వాటిని చేయకుండా ఉండేవాళ్ళు. చేయమని చెప్పిన వాటిని మాత్రమే వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. దేవుని ధర్మశాస్త్రాన్ని బాగా అవపాసనం చేసుకున్నాడు మొర్దెకై. దేవుడైనటువంటి యెహోవా సీనాయి పర్వత శిఖరం మీద ఒక మాట చెప్పాడు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల యందే కానీ దేని రూపమునైనను నీవు చేసుకోకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా ఆజ్ఞను అతిక్రమించి ఒకవేళ సాగిలపడిన, నమస్కారం చేసిన 3-4 తరాల వరకు తండ్రుల దోషాన్ని కుమారుల మీదకి నిన్ను రప్పిస్తాను. ఒకవేళ అలాగున నమస్కారం చేయకుండా ఆజ్ఞలు పాటించిన వారైతే దేవుడు అన్నాడు, 1000 తరముల వరకు నేను మిమ్ములను కరుణిస్తాను అన్నాడు. ఆ ఆజ్ఞను బాగా అవపాసనం చేసుకున్నాడు. తన గుండె లోతుల్లో మొర్దెకైకి ఒక ఆలోచన ఉంది. నా దేవుడు చెప్పాడు, ఆకాశమునే కానీ ఆకాశములో ఉన్న వాటినే కానీ నేను నమస్కారం చేయను, భూమినే కానీ భూమి మీద ఉన్న వాటికే కానీ నేను నమస్కారం చేయను. వాడు హామానైనా రాజైనా సరే నేను నమస్కారం చేయను. సముద్రమునే కానీ సముద్రము లోపల ఉన్నవానికే కానీ నేను నమస్కారం చేయను. నా దేవుడు చెప్పాడు చేయకూడదని, నేను మాత్రం వాటిని చేయను అని ఒక సంపూర్ణమైనటువంటి సమర్పణ మొర్దెకై చేసుకున్నాడు. అందుకే ద్వారపాలకులతో చెప్పాడు, నేను యూదుడను గనుక ఆ పనిని నేను చేయను. ఎంత మంచి సమర్పణ అండి! ఈనాడు దేవుని పిల్లలు మొర్దెకైలా బ్రతకాలి. దేవుడు చేయకూడదని చెప్పాడు, నేను దానిని చేయనని నీవు చెప్పగలగాలి. కొన్ని పర్యాయాలు దేవుని పిల్లలే విగ్రహార్పితమైన వాటిని తిని దేవుని నామానికి అవమానాన్ని కలిగిస్తున్నారే. కొన్ని పర్యాయాలు చేయకూడని క్రియలే చేసి దేవునికి బాధ కలిగిస్తున్నారే. దేవుని పిల్లలుగా మనం మొర్దెకైలా బ్రతకాలి. సమాజానికి చెప్పాలి, నేను క్రైస్తవుడను గనుక ఆ పనిని నేను చేయను, దేవునికి విరోధమైన చర్యకు నేను పాల్పడను, నేను దేవుని బిడ్డను, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను గనుక విగ్రహార్పితమైన వాటిని నేను తినను అని నీవు రోషము కలిగి మొర్దెకై వలె చెప్పగలగాలి. ఆనాటి యూదులు అంత రోషంగా ప్రభు కొరకు బ్రతికారు. నేను యూదులను గనుక ఆ పనిని నేను చేయను. యోసేపుకు పాపం చేసేటువంటి అవకాశం కలిగింది. యోసేపు ఆ ఇంటిలో నిలబడి ఆ స్త్రీ ముందు ఒక మాట అన్నాడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపాన్ని కట్టుకుంటాను, నేను పాపము చేయను అన్నాడు. దేవుని బిడ్డలు అలాగున యోసేపు వల్లే జీవించాలి. నేను యూదుడను గనుక ఆ పనిని నేను చేయలేను. నయమాను స్వస్థత పొందడానికి ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళాడు. వెళుతూ స్వస్థత పొందుకున్న తర్వాత
ప్రవక్త గారికి ఏదైనా బహుమానం ఇవ్వాలని 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారం, 10 దుస్తులు బట్టల్ని తీసుకొని కానుకగా ఇవ్వడానికి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీషా ప్రవక్త గారు చెప్పారు, నదిలో మునిగి వెళ్ళమని. నయమాను గారికి కోపం వచ్చింది. మా దేశంలో చాలా నదులు ఉన్నాయి, ఆ నదుల్లో మునిగి నేను స్నానం ఆచరించలేనా, ఇక్కడికి వచ్చి యోర్దాను నదుల్లో మునగాలని కోపపడి తిరిగి వెళ్ళిపోతున్న తరుణంలో ఆ రథములో ఉన్నటువంటి ఒక పనివాడు సలహా చెప్పాడు, నిన్ను ఆ ప్రవక్త గారు ఇంకేదైనా చేయమని కోరలేదు కదా, కేవలం యోర్దాను నదిలో మునిగి నీవు స్వస్థత పొంది వెళ్ళమన్నాడు కదా, కనుక యోర్దాను నదికి వెళ్ళి స్వస్థత పొందుతావు, నీవు నీటిలో ములగమని సలహా చెప్పాడు. ఎందుకైనా మంచిదని రథములను త్రిప్పి యోర్దాను నదికి వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేవగానే అతని యొక్క దేహం పసిపిల్లవాని దేహంలా మారిపోయింది. హృదయంలో కృతజ్ఞత పుట్టుకొచ్చింది. రథంలో చాలా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారం, 10 దుస్తుల బట్టలు. ప్రవక్త గారికి ఇచ్చి వెళ్ళిపోవాలని రథాలను మరల వెనుకకు తిరిగి ప్రవక్త గారి ఇంటికి తీసుకెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళేసరికి ప్రవక్త గారిని అడిగాడు, అయ్యా నీకు కృతజ్ఞతగా నా బండిలో వాహనంలో ఉన్నటువంటి రథంలో ఉన్నటువంటి ఈ కానుకలు నీకు ఇస్తాను అని అన్నాడు. అందుకు ఎలీషా ప్రవక్త గారు ఒక మంచి మాట అన్నారు, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నేనేమియూ తీసుకోను. అది సమర్పణ. నా దేవుడు తీసుకోవద్దని చెప్పాడు, నా దేవుడు ఆజ్ఞాపించాడు తీసుకోవద్దని, నేను తీసుకోను. ఏ దేవుని సన్నిధిలో నిలవబడ్డానో ఆ యెహోవా జీవము తోడు నేనేమీ కూడా నేను తీసుకోలేను అని అన్నాడు. ఎంత అద్భుతమైన సమర్పణ అండి. దేవుని బిడ్డలు అలా రోషము కలిగి బ్రతకాలి. యోసేపు ఎలాగైతే దేవునికి విరోధంగా నేను పాపము చేయలేను అన్నాడు, ఎలీషా ఎలాగైతే పొరుగువానిది దేనిని కూడా నేను ఆశించలేను, నా దేవుడు తీసుకోవద్దని చెప్పాడో, అలాగున దేవుడు చేయకూడదు అని చెప్పిన వాటిని చేయకుండా మొర్దెకై వలె దేవుని పిల్లలు ఈ లోకంలో బ్రతకాలి. ద్వారపాలకులతో మొర్దెకై అన్నాడు, నేను యూదుడను గనుక ఆ పని చేయలేను, ఆ పనిని నేను చేయను. రాజుగారు అంతఃపురానికి తీసుకొచ్చారు 4 యవ్వనస్తులు. రాజుగారు చెప్పాడు, ఇదిగో వీళ్ళందరికీ నేను తినే అన్నం పెట్టండి, నేను త్రాగే ద్రాక్షరసం ఇవ్వండి అన్నాడు. యవనస్తులు అందరూ ఇష్టపడ్డారు. ఎందుకు ఇష్టపడ్డారు? రాజుగారు సామాన్యమైన తిండి తినడు, ఎంతో రుచి కలిగిన ఖరీదైన భోజనం చేస్తాడు కాబట్టి అందరూ ఖరీదైన భోజనం రాజుగారు తిన్నట్టుగా మేము కూడా తినాలని అందరూ రాజుగారు తినేటువంటి ఆహారం తినడానికి ఇష్టపడ్డారు. కానీ వారిలో 4 యవనస్తులు ఉన్నారు. వారు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళు అనుకున్నారు, ఆ షండుని దగ్గరికి పిలిచి అడిగారు, అయ్యా రాజుగారు తినే ఆహారం తిని ఆయన పానం చేసేటువంటి పానాన్ని మేము కూడా సేవించి అపవిత్రులము మేము కాలేము. మా దేవుడు మమ్మల్ని అపవిత్రులుగా ఉండడానికి కాదు పిలిచింది, మేము పవిత్రంగా ఉండాలని మా దేవుడు కోరుకున్నాడు. కనుక అపవిత్రమైన వాటిని మేము తినలేము, మాకు ఒక అవకాశం ఇవ్వండి, శాఖ ధాన్యాదులే ఇచ్చి మమ్మలను పోషించండి, మమ్మలను 10 దినాలు పరీక్ష చేయండి అని అడిగారు. వాళ్ళ సమర్పణ ఏంటనుకుంటున్నారు? అపవిత్రమైన దానిని మేము తినలేము అన్నారు. ఎంత అద్భుతమైన సమర్పణ. నేను యూదుడను గనుక పని చేయను అన్నాడు మొర్దెకై. యోసేపు చెప్తున్నాడు, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తాను, నేను పాపం చేయలేను అన్నాడు యోసేపు. ఎలీషా చెప్పాడు, దేవుని సన్నిధిలో నిలవబడ్డాను, నేనేది కూడా తీసుకోను అన్నాడు. రాజుగారి అంతఃపురంలో 4 యవనస్తులు దానియేలు, షద్రకు, మేషకు ఎలాగన్నారు? అపవిత్రమైన దానిని మేము తీసుకోలేము అన్నారు. అంత మాత్రమే కాదు, కొన్ని దినాల తర్వాత దురాయన మైదానంలో ఒక పెద్ద భవనాన్ని నిలవబెట్టాడు. పెద్ద విగ్రహాన్ని నిలవబెట్టి ఆ విగ్రహానికి అందరూ పూజ చేయాలన్నాడు. అందరూ వెళ్ళి పూజ చేస్తున్నారు. కానీ దానియేలు స్నేహితులైనటువంటి షద్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రం దానికి నమస్కారం చేయటం లేదు. కొండెగాళ్ళు వచ్చి రాజుగారితో చెప్పారు, రాజా దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ ఆజ్ఞకు శిరసావహించి నమస్కారం చేస్తున్నారు, కానీ 3 యూద బాలురు ఉన్నారు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు నమస్కారం చేయటం లేదన్నారు. వాళ్ళని తీసుకురమ్మన్నాడు. రాజు సముఖంలో వాళ్ళని నిలవబెట్టారు. వాళ్ళని అడిగాడు. వాళ్ళు సమాధానం చెప్పారు, రాజా మేము మీ దేవతలకు పూజ చేయము,
మేము నీవు నిలవబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కారం చేయము. మా దేవుడు చెప్పాడు దేవతలకు పూజ చేయకూడదని. మా దేవుడు చెప్పాడు విగ్రహాలకు నమస్కారం చేయకూడదని. మేము మా దేవుడు చెప్పినటువంటి వాటిని తూచా పాటిస్తాము. ఆయన చేయకూడదు అని చెప్పిన వాటిని మేము ఎంత మాత్రం కూడా చేయలేము. ఒకవేళ మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండలని వేస్తావేమో. మేము సేవించే మా దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండముల నుండి తప్పించి రక్షించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, ప్రాణాలైనా కోల్పోతాము, కానీ మీ దేవతలకు మాత్రం పూజ చేయము, ఆ విగ్రహానికి మేము నమస్కారము చేయము అన్నారు. అది సమర్పణ. కొన్ని దినాల తర్వాత మరొక రాజు అన్నాడు, నన్ను తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదన్నాడు. కనుక దేవుని ప్రజలు భయపడి రాజుగారికే పూజ చేసేవారు, ప్రార్థన చేసేవారు ఉన్నారు. కానీ రోషము కలిగినటువంటి యూదుడు అక్కడ ఉన్నాడు, దానియేలు. దేవుని చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. మదిలో అనుకున్నాడు, ఏది ఏమైనా పర్వాలేదు, సింహాల గుహలో వేయబడినా పర్వాలేదు, నేను మాత్రం రాజునకు ప్రార్థన చేయను అన్నాడు. వాక్యంలో రాయబడింది, అనుదినము ముమ్మారు తన గది కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు చూస్తూ ఆయన ప్రార్థన చేశాడని వాక్యంలో రాయబడింది. దేవుని పిల్లలు అంత రోషంగా బ్రతికారు. నీవు కూడా చెప్పగలగాలి, నేను దేవుని బిడ్డను గనుక దేవుడు చేయకూడదు అన్న వాటిని నేను చేయను అని నీవు చెప్పగలగాలి. మొర్దెకై అన్నాడు, ద్వారపాలకులకు సమాధానం చెప్పాడు, నేను యూదుడను గనుక ఆ పనిని నేను చేయలేను. ఎంత అద్భుతమైన సమర్పణ అండి. కనుక మొర్దెకై జీవితంలో చాలా విశిష్టమైన లక్షణాలు మనకు కనబడతాయి. ఒకటి, అతడు పవిత్రమైన భక్తి చేశాడు. ఎలా చేశాడు? తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకున్నాడు. దిక్కులేని అనాథ బిడ్డను పెంచుకోవడమే అతడు చేసినటువంటి పవిత్రమైన భక్తి. రెండవది, బాధ్యత కలిగిన వాడు. ఎలా బాధ్యత కలిగి వ్యవహరించాడు? అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ఎస్తేరు ఎలాగుందో, ఆమెకేమీ సంభవించబోతుందో తెలుసుకోవాలని ప్రతిదినము అక్కడ తిరుగులాడుతున్నాడు. అది మొర్దెకై బాధ్యతను మనకు తెలియజేస్తుంది. ఇక మొర్దెకై సమర్పణ ఏంటి? అందరూ హామానుకు నమస్కారం చేశారు, కానీ మొర్దెకై మాత్రం నమస్కారం చేయలేదు. సేవకులు అడిగారు, ఎందుకు నమస్కారం చేయలేదని. మొర్దెకై చెప్పాడు, నేను యూదుడను గనుక ఆ పనిని నేను చేయలేను. అది మొర్దెకై సమర్పణ. ఎంత అద్భుతమైన సమర్పణ అండి. మొర్దెకై పవిత్రమైన భక్తి చేశాడు. మొర్దెకై బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కనబడతాడు. అంత మాత్రమే కాదు, మొర్దెకై అద్భుతమైన సమర్పణ జీవితం కలిగినటువంటి వాడు. మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యూదా జాతిని నాశనం చేయటానికి హామాను ఆలోచన చేసి హామాను రాజును ఒప్పించి ఒక మరణ శాసనాన్ని రాయించాడు. రాజుతో అన్నాడు, రాజా, ఈ దేశంలో మన జాతి కానీ జాతి వారు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళు విధులు మన విధులకు విరోధంగా ఉన్నాయి. కనుక రాగల దినాల్లో నీకు ఏదైనా కొంత నాశనం అనేటువంటిది, కొంత కష్టం అనేటువంటిది ఆ జాతి నుండి నీకు వస్తుందేమో. కనుక ఆ జాతి మన దేశంలో ఉండకుండా నిర్మూలన చేయాలి అన్నాడు. రాజుగారు అన్నాడు, ముద్ర ఉంగరాన్ని తీసి ముద్రించి అంచెగండ్ర చేత తాకీదులు రాయించి మొదటి నెల 13వ తారీఖున ఒక శాసనం రాశారు. ఏంటి? ఈ సంవత్సరము 12వ నెల అనగా అదారు నెల 13వ తారీఖున యూదులందరినీ నాశనం చేయాలి అని ఒక శాసనాన్ని రాయించారు. అది మరణ శాసనం. 11 నెలల తర్వాత యూదా జాతి ఆ దేశంలో కనబడకూడదు. ఇది హామాను యొక్క ప్రయత్నం. ఈ విషయం తెలిసింది మొర్దెకైకి తెలియగానే గోనె పట్ల జుట్టుకొని, వస్త్రాలు జింపుకొని, బూడిద పోసుకొని బూడిదలో కూర్చుండి అతడు మహారోదన చేశాడని వాక్యంలో రాయబడింది. యూదులందరూ కూడా రోదన చేశారు. ఆ సమయంలో ఎస్తేరు గారికి మొర్దెకై కబురు పెట్టి ఒక మంచి మాట అన్నాడు. ఆ మాటను చదివి నేను ముగిస్తాను. చదవండి. 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పాను. చాలండి.
అంతఃపురము లోపల రాణిగా ఉన్నటువంటి ఎస్తేరుకి ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు. బయట ఒక మరణ శాసనం ప్రజలందరికీ వినబడింది. యూదా జాతి ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. అదారు నెలలో 12వ నెల 13వ తారీఖున మరణ శాసనం ప్రకారం యూదా జాతి నాశనం కాబోతున్నారు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, బాలురు కానీ, పిల్లలు కానీ అందరినీ నాశనం గావించబోతున్నారు. ఆ సమయంలో వస్త్రాలు చింపుకొని, బూడిద పోసుకొని పట్టణం యొక్క వీధిలో కూర్చున్నటువంటి మొర్దెకై ఎస్తేరు గారికి ఒక వర్తమానం పంపించాడు. ఏమని? నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వస్తుంది. ఎస్తేరు, నీవు జాగ్రత్తగా వినాలి. ఈ సమయాన్ని బట్టేనేమో ఒకవేళ దేవుడు నిన్ను రాణిగా తీసుకెళ్ళి అక్కడ కూర్చుండబెట్టాడు. యూదులకు మరణ శాసనాన్ని తయారు చేయించాడు హామాన్ అనేవాడు. కనుక ఈ సమయంలో నీవు మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చింది. నీవు అంతఃపురంలో ఉన్నావు కాబట్టి నాకేమీ కాదని నీవు అనుకుంటావేమో. నీవు అలా తలంచుకోకూడదు. ఇందును బట్టేనేమో దేవుడు నిన్ను రాణిగా సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఇప్పుడు నీవు ఈ సమయంలో ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నావేమో. ఒకవేళ మౌనంగా ఉంటే యూదులకు సహాయము, విడుదల మరి యొక్క దిక్కు నుండి వస్తుంది. ఇది మొర్దెకై యొక్క విశ్వాసం. నీవు ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. రాజుతో మాట్లాడి మరణ శాసనాన్ని కొట్టించేయాల్సిన సమయం వచ్చింది. నీవు ఒకవేళ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేమో, యూదులకు మాత్రం దేవుడు సహాయం చేయకుండా ఉండడు. దేవుడు మరి యొక్క దిక్కు నుండి యూదులకు సహాయం చేస్తాడు. అది మొర్దెకై యొక్క విశ్వాసం. నీవు మాట్లాడాలి. ఒకవేళ నీవు మాట్లాడకుండా మౌనంగా ఉంటే మాత్రం దేవుడు మౌనంగా ఊరుకోడు. ఒక దిక్కు మూయబడిన మరి యొక్క దిక్కులో నుండి దేవుడు తన ప్రజలకు సహాయం చేసుకుంటాడు అని ఎస్తేరుకు జ్ఞాపకం చేశాడు. యూదులకు విడుదలయు, యూదులకు సహాయమును వేరొక దిక్కు నుండి దేవుడు చేస్తాడు అనే మాటను చెప్పాడు. మొర్దెకై విశ్వాసం ఏంటనుకుంటున్నారు? దేవుడు తన ప్రజలకు ఖచ్చితంగా సహాయం అనేది చేస్తాడు. ఒక దిక్కు మూయబడిన మరి యొక్క దిక్కులో నుండైనా దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాడు. ఒక దారి మూయబడిన మరి యొక్క దారిలో నుండైనా దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాడు. సహాయము దేవుడు చేయకుండా ఉండడు. తన ప్రజలకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మరి యొక్క దిక్కు నుండైనా ఆయన సహాయము ఖచ్చితంగా చేస్తాడు. ఎస్తేరు అన్నాడు, నీ ద్వారా సహాయం చేయటానికి నేమో దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. నీవు సహాయం చేస్తే మంచిది. ఒకవేళ నీవు సహాయం చేయకుండా మౌనంగా ఉంటావేమో, యూదులకు సహాయము, విడుదల మరి యొక్క దిక్కు నుండి దేవుడు చేస్తాడు. అది విశ్వాసం. దేవుడు తన ప్రజలకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సహాయం చేయకుండానైతే ఉండడు. ఈ లోకంలో నీకు అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారి నుండి దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. సహాయం చేయకుండానైతే ఆయన ఉండడు. మొర్దెకై విశ్వాసం అది. ఏదో ఒక దిక్కు నుండి దేవుడు తన ప్రజలకు సహాయం చేయకుండా ఉండలేడని చెప్తున్నాడు. దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. ప్రజలు ఆహారానికి అల్లాడిపోతున్నారు. చాలామంది దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన సేవకుడి దగ్గరకు వచ్చాడు. దేవుని వాక్కు తన సేవకునితో ఇలాగున మాట్లాడుతుంది. ఎలియా, నీవు తూర్పు వైపునకు వెళ్ళి యార్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నీవు నిలిచి ఉండము. అచ్చటికి ఆహారము తెచ్చుటకు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అన్నాడు. ఆహారం దొరకడం లేదు. ఆహారం కావాలి. ఏలియా పోషించబడాలి. ఎక్కడ ఆహారం దొరకడం లేదు. ఆ సమయంలో దేవుడు అంటాడు, ఇదిగో నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాలి. నేను కాకోలాలకు చెప్పి వచ్చాను నీ దగ్గరికి. నీకు సహాయం చేయడానికి కాకులు వస్తాయి. ఉదయాన్ని సాయంకాలాన్ని ఖచ్చితంగా కాకులు నీకు సహాయం చేస్తాయి, ఆహారం ఇస్తాయి అన్నాడు. దేవుడు తన ప్రజల యొక్క అవసరతలు ముందుగా ఎరిగి వాళ్ళ అవసరతలు తీర్చడానికి ముందుగానే దేవుడు సహాయాన్ని కూడా సిద్ధం చేస్తాడు. ఏలియా దగ్గరకు వచ్చిన తర్వాత కాదు కాకులకు చెప్పింది. కాకులకు చెప్పిన తర్వాతనే దేవుడు ఏలియా దగ్గరకు వచ్చాడు. దేవుడు ఏదో ఒక దిక్కు నుండి తన పిల్లలకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. వాగులో నీళ్ళు అయిపోయాయి.
నీళ్ళు అయిపోయిన తర్వాత కాకులు కూడా ఆహారం తీసుకురావటం ఆగిపోయింది. దిక్కులు చూస్తున్నాడు ఏలియాకు ఆహారం కావాలి. దేవుడు మరలా కెరీతు వాగులో ఉన్న ఏలియాకు ప్రత్యక్షమయ్యాడు. ఏలియా, నేను నిన్ను పోషించడానికి సారెపతులో ఉన్న విధవరాలికి సెలవిచ్చాను, నీవు లేచి సారెపతు ఊరికి వెళ్ళమన్నాడు. మీరు ఆశ్చర్యంగా గమనించండి, ఏలియాతో చెప్పిన తర్వాత కాదు సారెపతు విధవరాలికి చెప్పింది. అక్కడ సారెపతు విధవరాలికి చెప్పి వచ్చాడు దేవుడు. నా సేవకుడు వస్తాడు, నా సేవకుని నీవే పోషిస్తావని సారెపతు విధవరాలతో చెప్పి వచ్చిన తర్వాత ఏలియాతో చెప్పాడు. కాకులకు చెప్పిన తర్వాత ఏలియాతో చెప్పాడు. సారెపతు విధవరాలికి చెప్పిన తర్వాత ఏలియాతో చెప్పాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఏదో ఒక దిక్కు నుండి ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆ మాట మొర్దెకై విశ్వాసంతో చెప్పాడు. ఈ సమయాన్న నీవు ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటావేమో, యూదులకు సహాయము, విడుదల మరి యొక్క దిక్కు నుండి దేవుడు ఇస్తాడు. ఎంత అద్భుతమైన మాట! ఇది మొర్దెకై యొక్క విశ్వాసం. నీ విశ్వాసం కూడా ఇదే అవ్వాలి. నీ చుట్టూ అన్ని దారులు మూసుకుపోయినా నీ కొరకు ఏదో ఒక దిక్కును దేవుడు ఖచ్చితంగా తెరుస్తాడు. అన్ని మార్గాలు మూయబడినా నీకు సహాయం చేయడానికి ఏదో ఒక మార్గాన్ని ఖచ్చితంగా దేవుడు తెరుస్తాడు. దేవుని వాక్యం అంటుంది, అన్ని దిక్కులు మూసుకుపోయినా ఏదో ఒక దిక్కు నుండి దేవుడు ఖచ్చితంగా తన ప్రజలందరికీ సహాయం చేస్తాడు. అది ఆయన విశ్వాసం. మొర్దెకై భక్తి పవిత్రమైన భక్తి. మొర్దెకై బాధ్యత కలిగినవాడు. మొర్దెకై సమర్పణ కలిగినవాడు. మొర్దెకై మంచి విశ్వాసము కలిగిన వాడని మొర్దెకై జీవితం మనకు నేర్పిస్తుంది. కనుక ఇన్ని మంచి లక్షణాలు మొర్దెకైలో దేవుడు చూచిన కారణం చేత మొర్దెకైని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. శత్రువు కుట్రలనన్నిటినీ లయపరిచాడు. ఆ దేశంలో ప్రధానమంత్రిగా మొర్దెకైని హెచ్చించాడు. ప్రజలందరిలో గొప్పవాడయ్యాడు. ప్రజల్లో అనేకులు మొర్దెకైను బహుగా ఇష్టపడ్డారని వాక్యం చెప్తుంది. ఒక చెరపట్టబడిన యూదుడు, బానిసగా వెళ్ళిన యూదుడు ఒక ఉన్నతమైన ప్రధాన హోదాకి వెళ్ళడానికి కారణం ఏంటనుకుంటున్నారు? 4 సంగతులు. 1, పవిత్రమైన భక్తి చేశాడు. 2వది బాధ్యత కలిగిన వ్యక్తి. 3వది సమర్పణ కలిగిన వ్యక్తి. 4వది అచంచలమైన విశ్వాసమును కూడా కలిగినటువంటి వ్యక్తి. ఆ లక్షణాలు నీలో నాలో ఉంటే మనల్ని దేవుడు క్రింది స్థితిలో ఉంచడు, ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఒక పాట